నాలుగు వేలు వస్తున్నాయి, మళ్ళీ 4,000 ఇస్తానండి. అందరికీ నమస్కారం. ఈరోజు మున్సిపాలిటీ పరిపాలన ముగిసి 6 నెలలకు అయిపోయిన సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ ప్రభుత్వ పాలన ఎలా ఉంది అని చెప్పేసి వనపర్తి పట్టణంలో అన్ని వార్డులను పట్టణ పార్టీ ఆధ్వర్యంలో రమేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వార్డున ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ ఈరోజు 17వ వార్డుకు రావడం జరిగింది. ఇందులో భాగంగా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి మురికి కూపంగా ఉన్నటువంటి ఈ కందకాన్ని అంతా క్లీన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అందుబాటులో కూరగాయల మార్కెట్ రావాలని చెప్పేసి ఒక గొప్ప సంకల్పంతో ఆ రోజు నిరంజన్ రెడ్డి గారు ఈ నిర్మాణం చేస్తే దీన్ని కనీసం వినియోగంలోకి తీసుకురావడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ గారు విఫలమయ్యారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడే ఒక అమ్మ చెప్తా ఉంది, దీన్ని వినియోగంలోకి తేకపోవడం వల్ల అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, రాత్రిపూట మేము చూడలేకపోతా ఉన్నాం, దయచేసి వెంటనే ఇది ప్రారంభం చేసి మార్కెట్ చేస్తే మాకు ఇబ్బందులు తొలుగుతాయని ఆ అమ్మ ఆవేదనను వింటే నిజంగా కూడా నేను చెల్లించిపోయినా. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు మీరు స్పందించి పేద బడుగు బలహీన వర్గాలకు ఆరోగ్యకరమైనటువంటి కూరగాయలను, మాంసం మార్కెట్ను, చికెన్ మార్కెట్ను అందుబాటులోకి తేవాలంటే ఈ కందకంలో ఏర్పాటు చేసినటువంటి కూరగాయల మార్కెట్ను వెంటనే ప్రారంభించాలి. రోడ్లపైన ఎవరు పెట్టకుండా కలుషితమైనటువంటి ఆహారం తీసుకొని చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు. కాబట్టి కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ కందకంలో నిర్మించిన కూరగాయల మార్కెట్తో పాటు 19 కోట్లతోన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అధునాతనంగా నిర్మించబడడం జరిగింది. కాబట్టి దాన్ని కూడా వినియోగంలోకి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ గారి ఆదేశానుసారము ఈరోజు పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమేష్ గౌడ్ గారు మరి శ్రీధర్ గారి నాయకత్వంలో పట్టణంలో ఈ వార్డులు తిరుగుతూ ఈరోజు 17వ వార్డుకు వచ్చినాము. 17వ వార్డులో ప్రతి సమస్యను తెలుసుకొని అదేవిధంగా ఈరోజు మార్కెట్ కాడికి వచ్చినాము. సింగిరెడ్డి నిరంజన్ గారి మంత్రి ఉన్నప్పుడు ఎంతో వ్యాపారానికి ఖర్చు చేసి నోడిసి ఒక పెద్ద కూరగాయల మార్కెట్ చేసినారు ఇక్కడ. కానీ అది ఈరోజు వినియోగం లేదు, అసంఘిక కార్యక్రమం నడుస్తుంది ఇక్కడ. కనుక దయచేసి కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు స్పందించి ఈ మార్కెట్ పునరుద్ధరించి ఇక్కడ పేద ప్రజలకు ఇక్కడ అవకాశం దొరుకుతాయి, ఉపాధి అవకాశం దొరుకుతాయి. ఇక్కడ పరిసర ప్రాంతాల లేడీస్ చాలా ఆవేదనతో ఉన్నారు. ఇక్కడ అసంఘిక కార్యక్రమం నడుస్తున్నాయని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. కనుక ఇంకనే స్పందించి దీన్ని త్వరలో వినియోగం చేసి మార్కెట్లో ఉండే కూరగాయల వ్యాపారస్తులు ఇక్కడ పెట్టి దీనికి వినియోగించాలని గవర్నమెంట్ కోరుతున్నాం. జై తెలంగాణ.